VFM న్యూస్ కి స్వాగతం. అనంతపురం నగరంలోని 22వ డివిజన్లో శుక్రవారం ఇంటింటికి వైసీపీ కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు అనంతపురం నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధికి సంబంధించి రూపొందించిన కరపత్రాలను ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి, ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పంపిణీ చేశారు. రానున్న ఎన్నికల్లో వైసీపీని గెలిపించాలని, మరోసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకుందామని నాయకులు కోరారు. ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నైజం అందరికీ తెలుసు. 40 ఏళ్ల ఇండస్ట్రీ, 14 ఏళ్లు సీఎంగా పనిచేసి అడుగడుగునా ప్రజల్ని మోసం చేసిన చరిత్ర ఆయనదన్నారు. చంద్రబాబు నాయుడు గారి యొక్క నైజం అందరికీ తెలుసు. ఈ రాష్ట్రంలో అతను చెప్పుకుంటే 40 సంవత్సరాల ఇండస్ట్రీ, రాజకీయాల్లో 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా అనుభవం, తర్వాత ప్రజల్ని ఎలా మోసం చేసింది అందరికీ కూడా తెలుసు. ఏరు దాటేంత వరకు కూడా మల్లప్ప అని చెప్పేసి, ఏరు దాటినాక బోడి మల్లప్ప అనే అతని తత్వం అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. కూడా అతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 94లో 96లో ముఖ్యమంత్రి అయిన తర్వాత కృష్ణా జలాలు తీసుకొస్తానని చెప్పేసి రాయలసీమకు 2 మార్లు ఫౌండేషన్ వేసి, మళ్ళీ 99లో కూడా ఫౌండేషన్ వేసి, మళ్ళీ 5 టీఎంసీలకు కుదించిన నీచ చరిత్ర, రాజకీయ చరిత్ర తెలుగుదేశం పార్టీది, భారతీయ జనతా పార్టీది. తర్వాత వీళ్ళందరిది కూడా చంద్రబాబు నాయుడు కూడా. అతనికి మాట్లాడే అర్హత లేదు. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ గురించి కానీ, ఈ రాష్ట్రంలో మరీ ముఖ్యంగా రాయలసీమలో కరుణ గురించి మాట్లాడే అర్హత కూడా కోల్పోయాడు. ఈరోజు కూడా ఎవరు అతని మాటలు నమ్మేవాళ్ళు లేరేం లేరు. ఈరోజు ఈ కృష్ణా జలాలు అనంత వెంకటరెడ్డి హంద్రీనీవా ద్వారా వస్తున్నాయంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారి యొక్క కళలను కూడా నిజం చేయాలని చెప్పేసి మేమంతా కూడా నడుచుకొని వచ్చేసి 2012లో ఈ జిల్లాకు జీడిపల్లికి నీళ్లు తీసుకున్న చరిత్ర మాది. మేము మాట్లాడాలి ఏమన్నా ఉంటాయంటే, ఈరోజు మేము ఏదైతే రాజశేఖర రెడ్డి గారు చెప్పారో 6 లక్షల ఎకరాలకు హంద్రీనీవా ద్వారా కూడా మేము నీళ్ళు ఇస్తామో, ఇప్పటికే మేమంతా కూడా ఫస్ట్ స్టేజ్ అయిపోయింది, సెకండ్ స్టేజ్ అయిపోయింది. ఈరోజు చిత్తూరులో లాస్ట్ కుప్పానికి కూడా చేర్చిన ఘనత కూడా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది. మేము తీసుకొని వస్తాం కానీ అతనికి ఏమీ లేదు. ఎన్నికల సమయంలో చెప్పేదంతా కూడా మామూలు, ఎప్పుడూ ఇవన్నీ చెప్తానే ఉంటాడు. ఎన్నికల సమయంలో రెచ్చగొట్టాలని చూశాడు. అతను 40 సంవత్సరాలు అని చెప్పేసి దాదాపుగా 72-74 సంవత్సరాలు ఉండేవాడు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసేవాడు. ఒక రాజకీయ పార్టీకి అధినేత అని చెప్పేవాడు. ఈరోజు ఒక బహిరంగ సభలో సారాయిని గురించి, నేను అంతకంటే కూడా మంచి సారాయిని ఇస్తాను, తక్కువ రేటుకి ఇస్తాను, భర్తలారా మీ భర్తలకు తాగించండి, మీ భర్తలకు ఆరోగ్యం చేసేసి చెప్పే సిగ్గుమాలని వెధవ చేష్టలు, వెధవ అతనా మాట్లాడేది? ఈ జనం గురించి, ఈ రాష్ట్రం గురించి, ఈ రాష్ట్ర ప్రజల గురించి అతనా మాట్లాడేది? సిగ్గు లేదా అతనికి మాట్లాడేకి? ఏదో నేను ఇంకా కూడా చేయలేదు, నేను ప్రొహిబిషన్ అనేది కూడా నేను చేస్తాను, మీ భర్తలను కూడా చైతన్యవంతులు చేయండి, తాగులకు బానిస కాకోకుండా మీ భర్తలను చైతన్యవంతులు చేయండి, నేను మీ అన్నగా, ఒక తమ్మునిగా, లేకపోతే ఒక కొడుకుగా మీ పక్కన నేను నిలబడతాను మహిళలకి అని చెప్పడానికి పోయి ఈరోజు తాగండి, తాపించండి, నేను నాణ్యమైనది ఇస్తాను, ఒకటికి వారి పొద్దు ఒకటి కొనేదానికే 2 కొనేటట్టు నేను చేస్తాను, బాగా తాగి పండుకొనిచ్చండి అని చెప్పే ఉద్బోధ చేసేవాడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలనే అర్హత ఉందా అని అడుగుతాను. ఈరోజు కూడా ఈ రాష్ట్ర ప్రజలు ఆలోచన చేయండి, బాగా ఆలోచన చేయండి. ఈరోజు కాలువల్లో నీళ్లు తీసుకొచ్చింది మేము, మా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా. ఈరోజు కృష్ణా జలాలకు కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా కృష్ణా జలాలు తరలించాలి రాయలసీమకు అని చెప్పే వారందరి యొక్క పోరాటాలకు ఒక సార్థకత చేకూర్చింది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. తర్వాత ఆయన వారసుడుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కూడా రైతాంగానికి ఒక భరోసా ఇచ్చేది కాదు, పేద ప్రజలకు ఒక భరోసా. మా ముఖ్యమంత్రి ఉన్నాడు, మా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, మా పిల్లలను కూడా మేము చదివించుకోవాలి, ఆడపిల్లలను కూడా చదివించుకున్నా కూడా మేము పేదవారైనా, ఏ కులం వారైనా, వెనుకబడిన వాళ్ళైనా, మైనార్టీ వర్గాలైనా, హరిజన గిరిజన బడుగు బలిన వర్గాలైనా కూడా మా పిల్లలకు చదువు చెప్పిస్తాడని చెప్పి ఒక భరోసాని, నమ్మకాన్ని కలిగించిన వాడు మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మహిళలకు కూడా తెలుసు. అతను మాట్లాడు సారేదాగో ఇదాగో అని చెప్పేసి అసలు ఇంకా అతనికి అర్థం కాలేదు. అందుకే నిన్న అటువంటి ఆ మాటలు వినే నిన్న రాప్తాడలో కావచ్చు, లేకపోతే బుక్కరాయ సముద్రంలో కానీ వెనుదిరిగిపోయింది మహిళలు. ఎందుకంటే ఆ మాటలు వినే
ఇతను ముఖ్యమంత్రి ఇతను ఇన్ని రోజులు ఇటువంటి వాడినా మేము 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా భరించిందని చెప్పేసి ఈరోజు ప్రజలందరూ కూడా తక్కించుకుంటున్నారు. ఈ తూరి కనీసం పోయిన తూరన్నా కూడా ఏదో 24 సీట్లు 25 సీట్లు వచ్చినాయి. ఇతడు మా ముఖ్యమంత్రి గారు చెప్తా అంటే 175కు 175 అసెంబ్లీ సీట్లు, 25 పార్లమెంట్కి 25 పార్లమెంట్ వస్తా అంటే సాధ్యమే అనుకుంటే ఇటువంటి వాళ్ళని పెట్టుకొని ఒక మతతత్వ పార్టీని పెట్టుకొని పక్కన వీళ్ళంతా కూడా చేస్తే ఏమైతుందో కూడా అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ఏదైతే అడిగాడో దాన్ని ప్రజలు ఇవ్వడానికి సిద్ధంగా కూడా ఉన్నారు కూడా.